మరి దినము యేసు ప్రభువారు శిలువలో పలికినటువంటి ఎన్నో మాట మనం ధ్యానం చేసుకోబోతున్నామా? 3వ మాట మనం ధ్యానం చేసుకోబోతూ ఉన్నాము. మరి ఆ యొక్క మాటకు మనం ఏ రీతిగా జీవించాలి, ఆ మాట ఎందు నిమిత్తము పలకబడింది అనేటటువంటి కొన్ని విషయాలు మనం పరిశుద్ధ గ్రంథం నుండి ధ్యానం చేసుకుందాం. మొదటిగా చూడమ్మా, యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనాలు ధ్యానం చేసుకుందాం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడను దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పి, తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఇక్కడ మనం చూసినట్లయితే కనుక యేసు ప్రభువారు శిలువలో పలికిన 3వ మాటగా మనం చూస్తూ ఉన్నాము. చూడమ్మా, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకోలేదు. అంటే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విధానం ఏంటి అంటే, యేసు ప్రభు వారు మనకు అప్పచెప్పినటువంటి, అంటే అక్కడ చెప్పినటువంటి మాట ఏమైతే ఉన్నదో 2 విషయాలలో మనం గమనించాలి. మొదటి విషయం ఏంటంటే బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. 2వ విషయం ఏంటంటే విధేయత, ఒబిడియన్స్. ఒబిడియంట్గా ఉండాలి, అలాగే రెస్పాన్సిబిలిటీని తీసుకోవాలి. మరి ఈ రెస్పాన్సిబిలిటీని మనం తీసుకుంటున్నాం, అలాగే ఒబిడియంట్గా మనం జీవిస్తూ ఉన్నాం. అయితే అందు నిమిత్తము దేవుడు మనకి ఏమిస్తున్నాడు? ఎందుకంటే దేవుడు చెప్పేటటువంటి ప్రతి ఒక్క మాటకు, ఆ మాటను మనం ఆజ్ఞగా స్వీకరించిన ఎడల ఆజ్ఞ వెనుక ఏముంటుందమ్మా? ఆశీర్వాదం ఉంటుంది. అర్థమైందా? ఆ ఆశీర్వాదములకు మనము, ఆ ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి మనం ఏమవుతుంటామంటే అర్హులం అవుతూ ఉంటాం. అంటే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గమనించాలి. ఆజ్ఞ వెనుక ఆశీర్వాదం కేవలం దేవుని విశ్వసించిన బిడ్డలకేనా అనే క్వశ్చన్ ఒకటి ఉంటుంది. ఆజ్ఞను ఎవరు అనుసరిస్తే ఆ ఆజ్ఞ వెనుక ఆశీర్వాదం అందరూ పొందుతారు. అర్థమవుతుందా? ఎలా అంటే, ఒక కండిషన్ పెట్టినప్పుడు ఆ కండిషన్ వెనక ఏమన్నా మంచి బెనిఫిట్ ఉంటే ఆ బెనిఫిట్ అందరూ పొందుకుంటారు, లేదా కండిషన్ని ఫాలో అయినటువంటి వారంతా కూడా పొందుతుంటారు. ఆ రీతిగానే యేసు ప్రభు వారు శిలువలో పలికిన మాట మనం గమనిస్తే, మొదటగా ఆయన రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఆయన రెస్పాన్సిబిలిటీ యేసయ్య ఈ లోకమునకు పాప రహితుడుగా రావటానికి పాప సహితమైన దేహము కలిగినటువంటి స్త్రీ ఉపయోగపడటం జరిగింది. ఆ ఉపయోగించుకున్న ఆ స్త్రీని విడనాడని విధానాన్ని చూపించినటువంటి బాధ్యత అక్కడ మనకు, రెస్పాన్సిబిలిటీ. అలాగే యేసయ్యను నమ్ముకున్నటువంటి శిష్యుడు యేసు ప్రభు వారికి తల్లిగా ఉన్నటువంటి మరియను జాగ్రత్తగా చూసుకుంటాడని చెప్పి ఆ రెస్పాన్సిబిలిటీని ఆ శిష్యునికి అప్పచెప్పడం జరిగింది. ఆ శిష్యుడు తన యొక్క ఒబిడియన్స్ ని చూపించి ఆ బాధ్యతను స్వీకరించిన విధానాన్ని మనం చూస్తున్నాం. అర్థమైందా? కాబట్టి మనం కూడా గమనించాలి, మన యొక్క జీవితాల్లో దేవుడు మనకు కొన్ని బాధ్యతలు అప్పచెప్పి ఉంటాడు. ఆ బాధ్యతలను మనము మన విధేయతతో మనం నిర్వహించుకుంటున్నామా లేదా అనేది మనల్ని మనం స్వపరిశీలన చేసుకోవాలి. అర్థమవుతుందా? ఏ రీతిగా అంటే, ఇక్కడ మనం గమనిస్తే కనుక యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడితో దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నటువంటి ఆ యొక్క విధానము యేసు ప్రభు వారు ఏ రీతిగా చెప్తున్నారు అనేటటువంటి విషయాన్ని మనం గమనిద్దాం. చూడమ్మా, లేవికాండము లేవికాండ గ్రంథము
మా మైక్ ఆఫ్ చేయండి, అక్కడ మైక్ సౌండ్ వస్తుంది. చదువుతాను. 18వ అధ్యాయము 4-5 వచనాలు చూడమ్మా. మీరు నా విధులను గైకొనవలెను, నా కట్టడలను బట్టి నడుచుకొనుటకు వాటిని ఆచరింపవలెను. మీ దేవుడు నాకు నేను యెహోవాను. మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను. వాటిని గైకొనువాడు వాటి వల్ల బ్రతుకును. నేను యెహోవాను. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ లేఖనాన్ని ముందు లేఖనముతో కలిపి చదువుతాను చూడండి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండగా చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. అంతవరకు అయిపోయింది. ఇక్కడ చూడండి, ఆ గడి నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఎందుకంటే మీరు నా విధులను గైకొనవలెను. ఇది కండిషన్. యేసు ప్రభు వారైనను మన తండ్రి అయినటువంటి యెహోవా ఆయనను చెప్పినటువంటి విధులు అంటే బాధ్యతలను మనం గైకొనవలెను. నా కట్టడలను బట్టి నడుచుకొనుటకును వాటిని అనుసరింపవలెను. మీ దేవుడు నాకు నేను యెహోవాను. మీరు నా కట్టడలను నా విధులను అనుసరింపవలెను. వాటిని గైకొనువాడు, ఏమని వ్రాయబడిందమ్మా? వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును. దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క ఆజ్ఞలను, ఆ యొక్క కట్టడలను, ఆ యొక్క విధులను అనుసరించినటువంటి వారు వాటి చొప్పునే జీవింపజేస్తారు దేవుడు. మనకు ఈ లోకంలో ఒక సామెత ఉంది, ధర్మో రక్షితి రక్షిత. అంటే ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి లేఖనాన్ని మనం పరిశీలిస్తే దేవుని ఆజ్ఞను అనుసరించుటయే ఆజ్ఞ మనల్ని రక్షించే విధానమై ఉన్నది. ఎందుకంటే ఆజ్ఞ వెనుక ఆశీర్వాదం ఉన్నది. ఈ యొక్క ఆజ్ఞ వెనుక ఏం ఆశీర్వాదం ఉంది? ఇప్పుడు మనం చదువుకున్నాం ఆజ్ఞ. ఏంటది ఆజ్ఞ? అందులో నా విధులను గైకొనవలెను, నా కట్టడలను బట్టి నడుచుకున్నట్టుకు వాటిని ఆచరింపవలెను అనేది ఆజ్ఞ. ఆజ్ఞ వెనుక ఆశీర్వాదం ఏంటి? ఇందులో బ్రతుకుట. అర్థమైందా? సో మనము ఆ యొక్క విధి విధానాన్ని గైకొనటం వలన మనం ఏమవుతాము? బ్రతుకుతాము. అంటే ఇక్కడ వెంటనే చంపేస్తాడు అని కాదు అర్థం. అర్థమవుతుందా? ఆ గడియ నుండి ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఎందుకని? అది దేవుడిచ్చిన విధి అయి ఉన్నది, దేవుడిచ్చిన కట్టడై ఉన్నది, నియమమై ఉన్నది. అందు నిమిత్తం ఆయన ఏం చేశాడు? ఆజ్ఞను గైకొన్నాడు. వెంటనే ఆయన బ్రతుకుట అనేటటువంటి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. వెంటనే ఆయన నిత్యరాజ్యాన్ని సజీవంగా చూడగలిగాడు. చూశారా లేదా? పరలోక రాజ్యమును చూసి ఆ మర్మములు వివరించినటువంటి వారు ఎవరు? బాప్తిస్మ ఇచ్చే యోహానా? ఎవరమ్మా? శిష్యుడైన యోహాను. అంత గొప్ప ధన్యత ఎలా దక్కింది? ఎందుకంటే ఆజ్ఞ వెనకున్న ఆశీర్వాదము, ఆజ్ఞను అనుసరించినటువంటి వారు ఆ ఆశీర్వాదము పొందక మారదు. అర్థమవుతుందా? కాబట్టి మనం గమనించాలి, దేవుడు మనకు చెప్పినటువంటి ఆ యొక్క పని ఏమిటి? ప్రతి ఒక్కరి జీవితంలో ఒక నిబంధన ఉంటుంది, ఒక పని ఉంటుంది, ఒక బాధ్యత దేవుడు ఇచ్చి ఉంటాడు. ఆ బాధ్యత ఏంటో మనం తెలుసుకోవాలి. ఆ బాధ్యతానుసారమైనటువంటి జీవితాన్ని మనం జీవించడం ఎప్పుడు కూడా సిద్ధపడిన వారుగా ఉన్నారు. ఎందు నిమిత్తం అంటే బాధ్యతను నీవు విధేయత కలిగి నిర్వర్తించినప్పుడు ఆ యొక్క ఆజ్ఞ వెనుకున్న ఆశీర్వాదము నువ్వు పొందుతావు. దేవుని యొక్క లేఖనానుసారమైనటువంటి బ్రతకటము అంటే అర్థము ఏమీ లేకుండా బ్రతకటం అని కాదు. సంతోష సమాధానాలతో బ్రతకటం, పరిపూర్ణమైన ఆరోగ్యముతో బ్రతకటం. అర్థమైందమ్మా? మరి అంత గొప్ప జీవితాన్ని దేవుడు ఇస్తారు. కను దృష్టి ఎంత నిందారహితంగా నీవు జీవించడానికి ఏం అవసరమో సమస్తము నీకు దేవుడు అందిస్తాడు. అర్థమవుతుందా? బ్రతుకుట అంటే ఏదో నార్మల్గా బ్రతికేస్తామేమో కాదు, మరణము పొందకుండా ఉండేలాగా బ్రతికిస్తాడు దేవుడు, జీవింపచేస్తాడు. ఎందుకంటే నీవు బ్రతుకుదవు అని ఇచ్చినటువంటి ఆ యొక్క ఆజ్ఞ నిన్ను బ్రతికించాలంటే నువ్వు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? నిందారహితంగా ఉండాలా లేదా?
ఆజ్ఞానుసారంగా ఉండాలా లేదా? ఒక్కసారి ఆయన ఇచ్చిన ఆజ్ఞను అనుసరించి చూసినప్పుడు ఇక ఆయనే నీకు సంరక్షకుడై, నీకు పోషకుడై నిన్ను నడిపిస్తాడు. నీకు శక్తి ఆయన అవుతాడు, నీకు బలం ఆయన అవుతాడు, నీ యొక్క సమస్తము ఆయన అవుతాడు. అర్థమైందా? కాబట్టి ఆ యొక్క విధానాన్ని మనం గమనించి మనం ముందుకు సాగిపోయేవారుగా ఉండాలి. మరి ఆ రీతిగా మనము కనుక ఆయన కట్టడలను అనుసరించేవారుగా ఉంటే ఏమి జరుగుతుంది అనేటటువంటి చూడమ్మా. అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చదవండి. ఏలైనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగ చేయబడిరో అలాగే ఒక విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదు. చూడండి, ముందు వచనాన్ని కలిపి చదువుతాం. చూడండి, మీరు నా విధులను, ఎందుకంటే ఇక్కడ ఏముంది, ఇక్కడ వెంటనే ఆమెను తన ఇంట చేర్చుకొనేను. ఓకే, ఎందుకు? మీరు నా విధులను గైకొనవలెను, నా కట్టడలను బట్టి నడుచుకున్నట్టుకు వాటిని ఆచరించవలెను. మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను, వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును. ఏలయనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడినో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఎందుకు వెంటనే గైకొన్నాడు ఆయన? విధేయత చూపించాడు. ఒకని విధేయత వలన అనేకులు ఏమవుతున్నారమ్మా? నీతిమంతులుగా చేయబడుతున్నారు. అర్థమైందా? ఆయన సిలువలో యేసు ప్రభువు ఆ మాట చెప్పగానే అక్కడ ఉన్నటువంటి సర్వజనాంగం ఎదుట యేసయ్య పలికిన 3వ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని చెప్పినప్పుడు ఆయన వెంటనే తన ఇంట చేర్చుకున్నప్పుడు అక్కడ ఆయన చూపించినటువంటి విధేయత అక్కడ ఆ సన్నివేశాన్ని చూస్తున్నటువంటి వారిలో ఒక ఆలోచన రేకెత్తించదా? ఆయన సిలువ పురానికి వేలాడుతూ ఉన్నాడు. ఆయన చెప్పిన బాధ్యతను ఈయన శిరస వహించాడు. ఆ క్షణమే ఆయనను తన తల్లిగా స్వీకరించి ఉన్నాడు. అంటే ఆయన ఎంత గొప్పవాడై ఉంటే ఈయన ఈ కార్యం చేసి ఉన్నాడు. ఇక్కడ ఆయన ఎంత గొప్పవాడై ఉంటే ఆయన మాట ఈయన విని ఉన్నాడు. ఆయన ఎంత శక్తివంతుడై అంటే ఆయనకు విధేయత చూపిస్తున్నాడు. మరి నిజంగా హృదయానుసారంగా ఆ సన్నివేశాన్ని ఆలోచించిన వారు, అక్కడ జరిగినటువంటి సమస్తమును అర్థం చేసుకున్న వారు మారు మనసు అనుభవాన్ని పొందుకోరా? నిజమైనటువంటి విధేయతతో చూసిన వారికి పొందుతారా లేదా? మారు మనసు అనుభవం పొందినటువంటి వారు మరలా పాపులుగా ఎంచబడతారా? ఎంచబడరు. ఎందుకంటే వారు దేవుని ఆజ్ఞను గైకొనేవారుగా మారిపోతారు. ఆయన ఆజ్ఞను గైకొన్నటువంటి వారు బ్రతుకుదురు. అర్థమవుతుందా? అయితే ఒకని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడతారు తెలుసా? సిలువలో ఇద్దరిని చూసాం మనం. ఒకరికి విధేయత ఉంది, మరొకరికి అవిధేయత ఉంది. విధేయత కలిగిన వారు జీవితకాలం జీవించులాగున వారు నిత్యరాజ్యానికి వారసులుగా ఎంచబడ్డారు. అవిధేయత చూపిన వాడు నిత్య నరకానికి వెళ్ళబోతున్నాడు. మరి అక్కడ చూస్తున్నటువంటి ఆ సర్వజనాంగాన్ని రెండుగా విభజించగలిగామంటే మనము ఒకరు మొదటి వాని మాటలతో ఏకీభవించిన వారుగా ఉంటారు, మరికొందరు రెండవ వాని విధేయతను అనుసరించేవారుగా ఉంటారు. ఆ రీతిగా గనక మారు మనసు అనుభవాన్ని మరలా అక్కడ పొందుకున్న వారుగా ఉంటే రక్షించబడిన వారుగా ఉంటారా? ఉండరా? ఏమా, ఒక పొలంలో ఇద్దరు ఉండగా ఒకరు విడువ పడుతున్నారు, మరొకరు లేపబడుతున్నారు, ఎత్తబడుతున్నారు. అర్థమవుతుందా? అదే రీతిగా మనము ఆయన యందు విధేయత కలిగిన వారిగా, ఆయన దయచేయించినటువంటి సమస్త బాధ్యతల్ని గైకొనే వారిగా మనం ఎప్పుడు కూడా ఉండాలి. మన బాధ్యత ఏంటో మనం తెలుసుకోవాలి. అడగాలి మనం దేవుణ్ణి, అయ్యా నా యొక్క ఈ జీవితమందు నీ యొక్క ప్రణాళిక నాకు తెలియపరచు. నీ ప్రణాళిక ఏమై ఉన్నదో దానిని అర్థం చేసుకునే జ్ఞానము నాకు దయచేయము. అర్థమైనటువంటి ఆ యొక్క విధానాన్ని, ఆ యొక్క బాధ్యతను నేను పరిపూర్ణముగా నిర్వర్తించుటకు చాలిన జ్ఞానము దయచేయి. నాలో విధేయత దయచేయి. ఆ విధేయత చొప్పున నన్ను నడిపించుము అని మనము ఆయన వేడుకునేవారుగా ఉండాలి.
ప్రాధేయపడేవారుగా ఉండాలి. ఎందుకంటే వన్స్ మనం తెలుసుకోగలిగామంటే, ఒక్కసారి మనం తెలుసుకోగలిగామంటే ఇక ఎన్నటికీ కూడా ఆయన మనల్ని విడువని ప్రేమను కనబరిచే దేవుడు. కాబట్టి మనం తెలుసుకోవాలి, మన జీవితాల్లో కూడా దేవుని ప్రణాళిక ఉంటుంది. ప్రణాళిక లేకుండా ఏ ఒక్క నరుడు ఈ భూమి మీదకి వచ్చిన వాడు కాదు. ప్రణాళిక చొప్పుననే బాప్తిస్మిచ్చి యోహాను వచ్చాడు. ప్రణాళిక చొప్పుననే శిష్యుడైన యోహాను వచ్చాడు. ప్రణాళిక చొప్పుననే ఇస్కరియోతు యూదా వచ్చాడు. అర్థమైందా? కాబట్టి మనము కూడా ఆయన యొక్క ప్రణాళిక చొప్పుననే ఈ భూమి మీదకి వచ్చిన వారుగా మనం ఉండి ఉన్నాం. కాబట్టి మనం గమనించాలి, బాధ్యత తెలుసుకోవాలి, విధేయత కనపరచాలి, విధేయులమై ఉండాలి, స్థిరులమై ఉండాలి విశ్వాసమందు. ఆ రీతిగా మనం జీవిస్తూ దేవుని యొక్క శక్తిని పొందుకునే వారుగా మనం ఉండాలి. అర్థమవుతుందమ్మా? కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆ యొక్క విషయాన్ని గమనిస్తూ మనం ఆ రీతిగా ఆ యొక్క ఆజ్ఞానుసారమైన జీవితాన్ని జీవిస్తుంటే మనం బ్రతుకుతూ ఉంటాం. అయితే ఆయన ఇంకా గొప్ప ఆశీర్వాదం ఆ విధానంలో ఎలాగ ఇస్తున్నాడో చూడండి. 103వ కీర్తన 103వ కీర్తన 17-18 వచనాలు. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని వారి మీద, యెహోవాయందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమును నిలుచును. మరి మనం గమనిస్తే ముందు లేఖనాన్ని కలిపి నేను చదువుతాను చూడండి. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిదో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుతుంది. ఏ రీతిగా అంటే ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టలను అనుసరించి నడుచుకొనుచు, అంటే నడుచుకుని వారి మీద, యెహోవాయందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. అంతేకాదు ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును. అంటే మన యొక్క విధేయత వలన అనేకులు నీతిమంతులుగా ఎలాగూ చేయబడుతున్నారు అంటే మన చుట్టూ ఉన్న జనానికి మారుమనసు అనుభవం ఉందో లేదో పక్కన పెట్టేద్దాం. ఓకేనా? అనేకులు ఎలాగో నీతిమంతులుగా తీర్చబడుతున్నారు, అనేకులు ఏ రీతిగా రక్షింపబడుతున్నారంటే సింపుల్ థింగ్. మనం ఏ రీతిగా అయితే నిబంధనలు గైకొనుచున్నామో, ఏ రీతిగా అయితే కట్టడలను అనుసరించి నడుచుకొనుచున్నామో, ఏ రీతిగా అయితే దేవుని యొక్క భయభక్తులు కలిగి మనం నిలిచి ఉన్నామో, అప్పుడు ఆయన కృప యుగ యుగములు నిలుచును. ఆయన నీతి మనకు, మన బిడ్డ బిడ్డ తరాలకు నిలుచును. మరి బిడ్డ బిడ్డ తరాలకు నిలిచినప్పుడు మన విధేయత అనేకులను నీతిమంతులుగా చేసిందా చేయలేదా? ఏమా అవుతున్నారు లేదా? మరి మన విధేయత మనమే బిడ్డలకు చెప్తాం, అమ్మా దేవుడిని ఇలా ఆరాధించాలి, దేవుడికి ఇలా భయపడాలని మా బిడ్డలకు చెప్తాం. మనమే బిడ్డల కనుదృష్టి ఎదుట ఎలా అంటే అలా ప్రవర్తిస్తే వారు దేన్ని అనుసరించాలి? ఆజ్ఞను మనం అనుసరించే ప్రక్రియ మనం చూపిస్తున్నాం, ఆజ్ఞను అతిక్రమించేది కూడా మనమే చూపిస్తున్నాం బిడ్డలు. వారు ఏది నేర్చుకోవాలి? మరి రెండు విధానాలు మనం కనబరిచినప్పుడు వారు దేన్ని సరిగా తీసుకోవాలో తెలియక రెండింటి అనుసరించిన ఎడల మరి బిడ్డ బిడ్డ తరాలు నీతిమంతులుగా ఎంచబడతాయిగా. కొందరు బిడ్డలకి మందిరానికి వెళ్ళాలని చెప్పి ఆసక్తి ఉంటుంది. వెంటనే తల్లితోనో తండ్రితో చెప్తానమ్మా రేపు చర్చికి వెళ్దాం ఇట్లా అంటే తల్లి కానీ తండ్రి కానీ వారే ఆపేవారుగా ఉంటారు. రేపు నాకు వేరే పద్ధతి లేదు, నేను వెళ్ళట్లేదు కదా, నువ్వు కూడా ఉండలేదు. లేకపోతే రేపు ఇదిగో పలానా వాళ్ళు వస్తున్నారు, మన ఇంట్లోనే ఉండాలి. ఏ రీతిగా మనం ఏమి తెలియజేస్తున్నాం? నీ బాధ్యత ఉన్నది, నీ బాధ్యత నీ ఇంటిలో నీవు నిర్వర్తించుకొని నీ దేవుని సన్నిధి యందు నువ్వు నిలబడుట అది ఆజ్ఞ కాదా? మరి ఈ రోజు నీవు చెప్పావు, ఇంకొక రోజు నీ బిడ్డలే చెప్తారు కదా, అమ్మ ఈ రోజు నేను రాలేదు, నేను ఉంటాను, నువ్వు కూడా ఉండు అని చెప్తారు.
చెప్పేవారుగా ఉండరా? ఉంటారు. మరి మనము మన బిడ్డ తరములు నీతిమంతులుగా ఎంచబడాలని మనకు ఆశ ఉందా లేదా? దేవుని యొక్క మహాకృప బిడ్డల మీద ఉండాలని మనకు ఆ యొక్క ఆశ కలిగిన వారుగా మనం ఉంటున్నాం. కానీ తృప్తులమై ఉంటున్నామా? తృప్తికరమైన జీవితాన్ని జీవించగలుగుతున్నామా? ఆలోచించుకోవాలి. ఎందుకంటే యథా రాజా తథా ప్రజ. ఇక్కడ రాజా అంటే ఏదో దేశాన్ని పరిపాలించే వారనే కాదు, మన ఇంటికి మనమే రాజులు. ఎందుకంటే పరిపాలకులమై ఉన్నాం. మనం ఏ రీతిగా పరిపాలిస్తున్నామో ఆ రీతిగా ప్రజలు అనగా మన బిడ్డలు ఎదుగుతారు. కాబట్టి మనం గమనించాలి. దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఏ రీతిగా జీవిస్తున్నామో ఆ విధానాన్ని వారికి కనపరచాలి. దేవుని యందు మనం ఇలా ఉండాలమ్మా, ఈ విధంగా ఉండాలి, ఈ రీతిగా మనం నడుచుకోవాలి అని నీ యొక్క ప్రవర్తన నీ బిడ్డల కనుదృష్టి ఎదుట జరిగించుచూ ఉండగా నీ బిడ్డలు కూడా నిన్ను పోలి నడుచుకుంటారు. మరి నిన్ను పోలి నడుచుకుంటున్నప్పుడు నీ విధేయత నీ బిడ్డ తరాలను నీతిమంతులుగా చేయుటకు దోహదపడుతుందా లేదా? అదే నీకు అవిధేయత ఉన్నట్లయితే అనేకులు పాపులుగా చేయబడుతున్నారా లేదా? బాధ్యత నిర్వర్తించడం, విధేయత కనపరచడం ఆలోచించుకోవాలి మనం. ఎందుకంటే దేవుడు తాను ఇచ్చినటువంటి నిబంధనను అనుసరించేటటువంటి ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. గొప్పగా లేవనెత్తే దేవుడు, శిరస్సుగా ఉంచే దేవుడు. తోకవలే నీవున్నను కూడా నీకు శిరస్సును నిన్నే చేసి అనేకుల కన్నా ఎత్తైన స్థితిలో ఉంచగలిగిన గొప్ప దేవుడు. అవునా కాదు? అవునా? మరి మనము యేసయ్య ఆ యొక్క ఆజ్ఞను అనుసరించి ఆ యొక్క సిలువలో 3వ మాటగా పలికాడు. ఆయన బాధ్యతను ఆయన నిర్వర్తించుకున్నాడు. ఆ బాధ్యతను ఇక ఆయన కంటిన్యూ చేయలేడు. కాబట్టి ఈ లోకమందు తన శిష్యునికి అప్పచెప్పాడు. మరి మనకు దేవుడిచ్చిన బాధ్యతను మనము కూడా అనుసరించాలా లేదా? కాబట్టి మనం గమనించాలి. అయితే ఆ బాధ్యత అనుసరించే విధానంలో మనం ఎలా ఉండాలో తెలుసా? ఎలా ఉండాలో చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 14-16 14 నుండి 16 వరకు మొదటి వచనం, మొదటి అధ్యాయము 14 నుండి 16 వచనం. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులగు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపగా మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. పక్షపాతము లేకుండా చూడమ్మా, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. అక్కడ దాకా అది ఆపండి. కంటిన్యూషన్ చూడండి. మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. అర్థమవుతుందా? మనము ఏ రీతిగా ఉండాలి? విధేయులకు పిల్లలై ఉండాలి మొదట మనం. ఎందుకంటే పిల్లల్లో భయం ఒకటి ఉంటుంది. తల్లిదండ్రులు అంటే వాళ్ళకి భయం ఉంటుంది, లేదంటే టీచర్స్ అంటే భయం. వారికి చెప్పిన పనిని వారు చేస్తారో చేయరా? చేస్తారో చేయరమ్మా? ఆ రీతిగా మనము పసిబిడ్డల వలె ఉండాలి. మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తించకూడదు. అజ్ఞాన దశ ఎప్పుడు? ఈ లోకపరమందు మనం ఉన్నటువంటి విధానములో లోకపరమైనటువంటి సమస్త ఆశలు కలిగిన వారుగా మనం ఉన్నప్పుడు ఏ రీతిగా మనకు ఉన్నదో జ్ఞానము, ఆ జ్ఞానము చొప్పున కాదు మనం నడవవలసింది.
ఆ జ్ఞానములో ఉంటుంది ఈ లోకపరమైనటువంటి సమస్తము. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? ఆయన ఆజ్ఞలను అనుసరించమంటున్నాడు, ఆయన నిబంధనను గైకొనమంటున్నాడు. ఎందుకంటే వాటి యందు మనము విధేయత కలిగి చూపించినప్పుడు, విధేయత కలిగి అనుసరించినప్పుడు మనము మన బిడ్డ బిడ్డ తరములు దేవుని యొక్క కృప నిలిచి ఉంటూ ఉండగా, బిడ్డ బిడ్డ తరాలందరూ కూడా నీతిమంతులుగా మార్చబడుతూ ఉండగా, మరి మనము కూడా విధేయులకు పిల్లలమై పూర్వపు అజ్ఞాన దశను విడిచిపెట్టి, ఎందుకంటే ఆ విధంగా ప్రవర్తించక విడిచిపెట్టి, మనల్ని పిలిచిన వాడు పరిశుద్ధులే ఉన్న ప్రకారం, మనల్ని పిలిచిన దేవుడైనటువంటి యెహోవా, మనల్ని సంరక్షించుకున్నటువంటి మన రక్షకుడైన యేసయ్య, మనల్ని నిత్యము నడిపించినటువంటి పరిశుద్ధాత్ముడు ఏ రీతిగా అయితే, ఏ ప్రకారం అయితే వారు పరిశుద్ధులై ఉన్నారో ఆ ప్రకారము మనము కూడా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులమై ఉండాలి. అర్థమవుతుందా? మరి ఎప్పుడు పరిశుద్ధులుగా ఉంటాం మనం? ఎప్పుడైతే విధేయత చూపిస్తామో, ఎప్పుడైతే ఆజ్ఞను అనుసరించి నడుచుకుంటామో, ఎప్పుడైతే దేవుని మాటను మనం ఎప్పుడు కూడా వినాలని, ముందుకు వెళ్ళాలని ఆశ కలిగి ఉంటామో, అప్పుడు మనము సమస్త ప్రవర్తన యందు దేవుని కృపను, దేవుని యొక్క అధ్యక్షతను మనం ఒప్పుకునేవారుగా ఉంటూ ఉంటాం. కాబట్టి మనం ఎలా ఉండాలమ్మా? విధేయులకు పిల్లలమై ఉండాలి. నా వయసు 40, నా వయసు 50, నా వయసు 60, నాకు అన్నీ తెలుసు కాదు. నీ వయసు ఎంతైనా సరే, నీవు పుట్టిన మొదటి క్షణాన నీకు దేవునికి మధ్య ఎంత అంటే మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క సంవత్సరములు ఎంత ఉన్నాయో, నువ్వు ఎంత ఎదిగినా ఆ యొక్క సంవత్సరములు ఏమి తగ్గిపోతాయా? తగ్గిపో. కాబట్టి గమనించాలి, మనం ఎప్పటికీ కూడా పసి పిల్లల వలె మాత్రమే మనము ఉండి ముందుకు సాగిపోతూ దేవుల్లో ఎదిగి ఫలించేవారుగా ఉండాలి. ఆ విధానాన్ని మనం ఎలా అనుసరించాలో చూడమ్మా. అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-3 వచనాలు చూడండి. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపు, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది. పిల్లలారా, ఎందుకంటే మనం ఎలా ఉండాలి? విధేయులైనటువంటి పసి పిల్లల వలె మనం ఉండాలి. ఓకేనా? పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. అంతేకాదు, నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపు, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇక్కడ మనం గమనిస్తే యేసు ప్రభువు వారు సిలువలో పలికిన 3వ మాట, ఇదిగో నీ తల్లి అన్నాడు. ఆ గడి నుండి ఆమెను తన ఇంట చేర్చుకున్నాడు. ఎవరు? యోహాన్, అంటే శిష్యుడైన యోహాన్. అంటే ఆయన ఏమి విశ్వసించాడు? ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇదిగో నీ తల్లి అన్నప్పుడు ఆమెను తల్లిగా స్వీకరించిన విధానము ధర్మమై ఉండగా, ఎవరికి మేలు కలిగినట్లు ఆ యొక్క విధానాన్ని ఆయన నిర్వర్తించాడు. ఆ గడి నుండి ఆమెను తన ఇంట చేర్చుకున్న విధానం ఎలా ఉంది? ఆయనకు మేలు కలిగినట్లుగా తన తల్లిగా స్వీకరించిన ఆమెను సన్మానించిన విధానము. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగుదువు. అందు నిమిత్తమే ఆయన సజీవుడుగా పరదేశుని చూసి వివరించగలిగిన వాడై ఉన్నాడు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. వాగ్దానముతో కూడిన ఆజ్ఞలు గమనించండి. అర్థమవుతుందా? కాబట్టి తల్లిదండ్రుల విషయాల్లో కూడా మనము విధేయులమై ఉండాలి. తల్లిదండ్రుల విషయంలో మనం ఎప్పుడు కూడా వారిని అవహేళన చేసేవారుగా కానివ్వండి, వారిని అంటే ఇబ్బంది పెట్టేవారుగా కానివ్వండి, మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. అర్థమవుతుందా? నీ నిమిత్తము నీ తల్లికి ఎంత వ్యతిరేకం ఉండొచ్చో, ఎంత బాధ అయినా ఉండొచ్చు, లేకపోతే నీ వల్ల కలిగిన దుఃఖం ఏదైనా ఉండి ఉండొచ్చు, కానీ ఆ యొక్క దుఃఖానికి నీవు కారణం అవ్వకూడదు. గమనించాలి. అర్థమైందా? ఎలా అంటే ఇప్పుడు మనము ఉన్నప్పుడు
మన యొక్క విషయంలో మన తల్లిదండ్రులకు ఏమన్నా అభ్యంతరాలు ఉండి ఉంటాయి. ఆ అభ్యంతరాలు అనేది వారి ఆలోచన నిమిత్తము ఏర్పడింది అయి ఉండొచ్చు, కానీ నీ యొక్క ప్రవర్తన వలన ఏంటి ఉండకూడదు. అంటే నీవు అందు నిమిత్తము కారణం అవ్వకూడదు. నీవు అలా కారణము కాకుండా ఉండుటకు నిన్ను నీవు ఎప్పుడు కూడా స్వపరిశీలన చేసుకుంటూనే ఉండాలి. అర్థమవుతుందమ్మా? చాలా మందిని మనం గమనిస్తూ ఉంటాం, తల్లిదండ్రులకు అవిధేయత చూపిస్తూ దూరంగా ఉంటూ తల్లి వారి మీద ఏమైనా మాటలు చెప్పింది అని తెలియగానే, లేదా తండ్రి ఏమైనా చెప్పారని తెలియగానే తల్లి మీదకో తండ్రి మీదకు యుద్ధానికి వెళ్ళిపోయి కొట్టి తిట్టి వచ్చి వాళ్ళ మీద దుర్భాషలు ఆడేటటువంటి అనేకుల్ని మనం చూస్తూ ఉంటాం. ఆ రీతిగా ఉండడం కూడా దేవుని యొక్క విధానానికి వ్యతిరేకమైనటువంటి విధానమే. అక్కడ అది ఆ రీతిగా ఉంటే అదేమవుతుందమ్మా? ఆజ్ఞను అతిక్రమించినట్లే. అర్థమైందా? కాబట్టి అలా ఉండకూడదు. ఒకవేళ నీ తల్లి నీ మీద ఏమైనా అభ్యంతరం పడినప్పుడు నీవు ఆ అభ్యంతరాన్ని తీసివేసే విధంగా ప్రవర్తించాలి, కానీ నా మీద అభ్యంతరం పడింది అని చెప్పేసి నీవు ఇంకో 4-5 కల్పించి చెప్పేవాళ్ళుగా ఎప్పుడు కూడా ఉండకూడదు. ఎందుకంటే అది దేవుని యొక్క ఆజ్ఞకు వ్యతిరేకమైనటువంటి ఆజ్ఞ. అర్థమైందా? గమనించాలి. అయితే మనలో చాలా మంది ఉంటుంటారు. చాలా మంది ఏం చేస్తారంటే దేవుడిచ్చిన ఆజ్ఞల్ని సవరిస్తూ ఉంటారు, లేదంటే కుదిస్తూ ఉంటారు, సరిగా అర్థము కాని విధానంలో ఉంటూ ఉంటారు. అయితే అందు నిమిత్తమై దేవుడు ఏం చెప్తున్నాడో చివరిగా చూడండమ్మా. ద్వితీయోపదేశకాండ గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను. వాటిని గైకొనుట యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయకూడదు. కలుపుట తీసివేయట కూడా నిషిద్ధమై ఉన్నది, దేవుని ఆజ్ఞకు వ్యతిరేకమై ఉన్నది. గమనించాలి. మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను, వాటిని గైకొనుట యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలుపకూడదు, అలాగే దాని నుండి దేనిని తీసివేయకూడదు. అర్థమవుతుందా? గమనించాలి. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞలలో దేనిని తీసివేయటకైనను ఇంకేమైనా జోడించటకైనా మనకు అధికారం లేదు. అర్థమవుతుందా? ఆజ్ఞను ఆజ్ఞగానే స్వీకరించాలి, ఆజ్ఞను ఆజ్ఞగానే అనుసరించాలి, ఆజ్ఞను ఆజ్ఞగానే గైకొనాలి. ఇది గమనించాలి. మనం చాలా మంది ఉంటుంటారు, ఆ ఆజ్ఞకు కొంత క్రొత్తదనాన్ని కలుపుతుంటారు, లేదంటే ఆజ్ఞను వక్రీకరించి అది అలా కాదు ఇలా అని చెప్తూ ఉంటారు. సరైన విధానాన్ని అర్థం చేసుకోవాలి. దేవుడు స్పష్టంగా చెప్పి ఉన్నాడు ఏది ఎలా అనుసరించాలి అనేది. అర్థమవుతుందా? నీ తల్లిని తండ్రిని సన్మానింపు అనేది ఊరక చూద్దాం. నీ తల్లిని తండ్రిని సన్మానింపు అనగానే ఏదో స్పెషల్ అకేషన్స్ లో బంధువులు స్నేహితులు అందరూ వస్తారని చెప్పేసి వారందరి ముందు తల్లిదండ్రులకి ఏదో మనం బాగా విధేయత చూపించేవారుగా ఉన్నామని చెప్పేసి పై మెరుగులు చేయటం కాదు. అర్థమైందా? నీకు నీ తల్లి తండ్రి వ్యతిరేకమైనటువంటి ఆ సమయం ముందు కూడా వారిని సన్మానించేలా ఉండాలి. ఎవరో చూస్తున్నారని చేసే విధానం కాదు, నీవే చేస్తున్నావని తెలిసినా తెలియకపోయినా విధేయత చూపించే విధానంలో నీవంటే ఏంటో దేవుని కనుదృష్టి ఎంత బహిర్గతం అవుతూ ఉంటుంది. అర్థమైందా? కాబట్టి మనం గమనించాలి. మనం జోడించుటకైనను తీసివేయుటకైనను అధికారం మనకు కలదా అమ్మా? కలదా? లేదు. అలా చేస్తే అలా మనం ఎవరు అవుతున్నాం? ఆజ్ఞను అతిక్రమించిన వారమే, ఆజ్ఞను అనుసరించిన వారం కాదు. కాబట్టి మనం గమనించాలి. ప్రతి విషయం అందు మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొక్క కనుదృష్టి ఎదుట మనం ఉన్నాం, ఆయన యొక్క సన్నిధిలో మనం సంచరిస్తున్నాం, ఆయన పాదాల చెంత మనము జీవిస్తూ ఉన్నాం.
అర్థమైందా? కాబట్టి మనం గమనిస్తూ ప్రతి విషయాన్ని కూడా మనం యోచించుకుంటూ స్వపరిశీలన చేసుకోవచ్చు. మనం ముందుకు ఎదుగుతూ ఫలించాలి. దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించి ఆయన ఆశీర్వాదమును పొందుకునే వారుగా మనం నిరంతరము ఉండుటకై మనం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలని, ఆ రీతిగా ఉండుటకై చాలినటువంటి జ్ఞానంతో దేవుడు మనల్ని నింపి నడిపించునుగాక. ఆమేన్. ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవాక్కును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు తన వాక్యమును దీవించునుగాక. ఆమేన్.